హాయ్ హలో వెల్కమ్ టు ధీరజ్ నర్సరీ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పుడు 50 రెగ్యులర్ యూజ్డ్ వెబ్స్ తెలుసుకుందాం విత్ ఎగ్జాంపుల్స్తో. అంటే వెబ్స్ అంటే మనం ఇంట్లో రోజు చేసే పనుల్ని వెబ్స్ అంటాం. తినుట, మనం తింటున్నాం కదా, తినడాన్ని ఈట్ అంటారు. ఈఏటి ఈట్ అంటే తినుట. ఈఏటి ఈట్ అంటే తినుట. మరి త్రాగుతాం కదా, వాటర్ తాగుతాం కదా, వాటర్ డ్రింక్ అంటారనమాట. డిఆర్ఐఎన్కే డ్రింక్. డిఆర్ఐఎన్కే డ్రింక్ అంటే తాగుట. వెళ్ళుట, మనం స్కూల్కి వెళ్తుంటాం, లేకపోతే ఎక్కడికైనా వెళ్ళడాన్ని గో అంటారు. జీఓ గో అంటే వెళ్ళుట. గో అంటే వెళ్ళుట. సిఓఎంఈ కమ్ అంటే వచ్చుట లేదా రావటం. సిఓఎంఈ కమ్ అంటే వచ్చుట, ఎక్కడికైనా బయటికి వెళ్ళి ఇంటికి రావడం ఇలా. సిఎస్ఈఈ సి అంటే చూసుట లేదా చూడుట. చూడొచ్చు, పక్కన మీ ఫ్రెండ్ ఎంత చక్కగా చూస్తున్నాడు మిమ్మల్ని చూడొచ్చు. వాచ్, డబ్ల్యూఏటిసిహెచ్ వాచ్ అంటే చూచుట. వాచ్ అన్న చూచుట అని అర్థం వస్తుంది. టీవీ చక్కగా మీ ఫ్రెండ్స్ ఎంత చక్కగా చూస్తున్నారో చూడండి. ఆర్ఈఏడి రీడ్ అంటే చదువుట. రీడ్ అంటే చదువుట. బుక్స్ చక్కగా చదువుకుంటున్నారు మీ ఫ్రెండ్స్. రీడ్ అంటే చదువుట. WRITE రైట్ అంటే రాయుట. రాయడాన్ని బుక్స్ రాస్తుంటాం కదా, వాటిని రైట్ అంటాం. రాయడాన్ని రైట్ అంటాం. మాట్లాడుట, మీ ఫ్రెండ్స్తో మీరు మాట్లాడుతుంటారు కదా, మాట్లాడడాన్ని స్పీక్ అంటారు. SPEAK స్పీక్ అంటే మాట్లాడుట. లిజన్, LISTEN లిజన్ అంటే వినుట. మనం ఎవరైనా చెప్పేటప్పుడు వినేదాన్ని లిజన్ అంటారు. WALK వాక్ అంటే నడుచుట. చూడొచ్చు, పక్కనే మీ ఫ్రెండ్ ఎంత చక్కగా నడుచుకుంటూ షూ వేసుకుంటూ వెళ్తున్నాడు. RUN రన్ అంటే పరిగెత్తుట. మనం పరిగెత్తుతాం కదా, దాన్ని రన్ అంటాము. SIT సిట్ అంటే కూర్చోవడం. కూర్చోడాన్ని సిట్ అంటారు. మీ ఫ్రెండ్స్ చూడొచ్చు ఎంత చక్కగా కూర్చున్నారు టేబుల్ పై. STAND స్టాండ్ అంటే నిల్చోవడం. స్టాండ్ అంటే నిల్చోవడం. OPEN ఓపెన్ అంటే తెరుచుట. మీ ఫ్రెండ్ ఎవరైనా మీ ఇంటికి వచ్చారనుకో, డోర్ని తెరుస్తారు కదా, తెరవడాన్ని ఓపెన్ అంటారు. CLOSE క్లోజ్ అంటే మూయుట. మీ ఫ్రెండ్ ఇంటికి వచ్చిన తర్వాత మరలా వెళ్ళిపోయాడు అనుకో, డోర్ దగ్గరికి వేస్తాం కదా, క్లోజ్ చేయడం అంటారు. GIVE గివ్ అంటే ఇచ్చుట, ఇవ్వుట. మీ ఫ్రెండ్ ఇంటికి వచ్చారు, 2 లాలీపాప్స్ ఉన్నాయి, ఒక లాలీపాప్ తనకిస్తారు కదా, గివ్ ఇచ్చుట. టేక్, TAKE టేక్ అంటే తీసుకోనుట. మీ ఇద్దరు ఫ్రెండ్స్ ఫోటో తీసుకుంటున్నారనమాట కలిసినప్పుడు. హెల్ప్, HELP హెల్ప్ అంటే సహాయం చేయుట. సడన్గా మీ ఫ్రెండ్ పడిపోతే మీరు పైకి లేపుతున్నారు, హెల్ప్ చేస్తున్నారు. హెల్ప్ సహాయం చేయుట. PLAY ప్లే ఆడుట. PLAY ప్లే ఆడుట. చక్కగా పార్కులో ఆడుకుంటున్నారు. SLEEP స్లీప్ అంటే నిద్రపోవుట. SLEEP స్లీప్ అంటే నిద్రపోవుట. WAKE వేక్, UP అప్ వేకప్ అంటే నిద్ర లేవుట. వేకప్ అంటే నిద్ర లేవుట. WORK వర్క్ అంటే పని చేయుట. ఏదైనా పని, ఏ పని చేసినా వర్క్ చేయడం అంటారు. REST రెస్ట్ విశ్రాంతి తీసుకునుట. చూడొచ్చు, ఏదైనా మనం పని చేసిన తర్వాత కాసేపు అలా కళ్ళు కూర్చుంటాం కదా. LEARN లెర్న్ నేర్చుకునుట. కొందరు డ్రాయింగ్ వేయడం నేర్చుకుంటారు, లేకపోతే బుక్స్ చదివి ఆన్సర్స్ నేర్చుకుంటారు. ఈ విధంగా. TACH టీచ్ బోధించుట. A ఫర్ యాపిల్, చూడొచ్చు మేడం కింద వాళ్ళ స్టూడెంట్స్కి చెప్తున్నారనమాట. BUY బై కొనుగోలు చేయట. మీకు ఇష్టమైనవి మీరు షాప్కి వెళ్ళి కొంటారు కదా, యాపిల్, లాలీపాప్, చాక్లెట్, వాటిని బై చేయడం అంటారు. SELL సెల్ అమ్ముట. మీరు లాలీపాప్ కొనడానికి లేకపోతే జ్యూస్ తాగడానికి వెళ్తారు కదా, వాళ్ళు మనకి సెల్ చేస్తారనమాట, వాళ్ళు అమ్ముతారు. అమ్ముట. COOK కుక్ అంటే వండుట.
కుక్ అంటే వండుట. COOK కుక్ వండుట. CLEAN క్లీన్ శుభ్రపరచుట. ఇంట్లో మీరు బాగా హోంవర్క్ చేసేటప్పుడు, గేమ్స్ ఆడేటప్పుడు చెత్త వస్తుంది కదా, అప్పుడు ఆ చెత్తని క్లీన్ చేయడం. WASH వాష్ అంటే కడుగుట. చేతులు మనం అన్నం తినేటప్పుడు కడుక్కుంటాంగా. DRIVE డ్రైవ్ అంటే నడుపుట, డ్రైవ్ చేయుట. చూడొచ్చు కారుని మీ ఫ్రెండ్ ఎంత చక్కగా డ్రైవ్ చేస్తున్నాడు. RIDE రైడ్ అంటే ఎక్కుట లేదా త్రొక్కుట. మనం త్రొక్కేదాన్ని రైడ్ అంటాం. CALL కాల్ అంటే పిలువుట. మనం ఫోన్ చేసి కాల్ చేయడం. ఎవరినైనా ఫ్రెండ్ పిలిచేటప్పుడు కాల్ అంటాం. CALL కాల్. WAIT వెయిట్ అంటే వేచి ఉండుట. బయటికి వెళ్ళేటప్పుడు బస్ స్టాండ్లో, ఆటో స్టాండ్లో వెయిట్ చేస్తాం కదా, వెయిట్ చేయడం. LOVE లవ్ అంటే ప్రేమించుట. చూడొచ్చు ఇద్దరు బ్రదర్ అండ్ సిస్టర్స్ ఎంత చక్కగా ప్రేమతో ఉన్నారు. HATE హేట్ అంటే ద్వేషించుట. అంటే ఇద్దరికి చిన్నగా చాక్లెట్ దగ్గర గొడవ వచ్చింది, ఒకరినొకరు చూసుకోవట్లేదు. ఫర్గట్ అంటే మర్చిపోవట. FORGET ఫర్గట్ అంటే మర్చిపోవట. మీరు హోంవర్క్ మర్చిపోయారు, స్కూల్కి వెళ్ళారు, గుర్తొచ్చింది. BUILD బిల్డ్ అంటే కట్టుట. బిల్డ్ అంటే కట్టడం. మీరు బొమ్మలతో చిన్న చిన్నగా చేస్తారు కదా. BREAK బ్రేక్ అంటే విరుగుట. అయ్యో గుడ్డు పగిలిపోయింది, గుడ్డు పగలగొట్టేశారుగా, బ్రేక్ అంటే విరుగుట. DRAW డ్రా అంటే చిత్రించుట. చూడొచ్చు మీరు డ్రాయింగ్ వేస్తున్నారు పేపర్పై, ఆ విధంగా ఫ్లవర్. SING సింగ్ అంటే పాడుట. పాడడాన్ని సింగ్ అంటాం ఇంగ్లీష్లో. సింగ్ పాడుట. DANCE డ్యాన్స్ అంటే నృత్యం. మీరు పాటలకు డ్యాన్స్ చేస్తుంటారు కదా, డ్యాన్స్ని తెలుగులో నృత్యం అంటారు. VISIT విజిట్ అంటే సందర్శించుట. మీరు పార్క్ వెళ్తుంటారు కదా, పార్కు వెళ్ళడాన్ని వాటిని విజిట్ చేయడం, సందర్శించడం అంటారు. JUMP జంప్ అంటే ఎగురుట. జంప్ అంటే ఎగురుట. CATCH క్యాచ్ అంటే పట్టుకోనుట. ఎవరినైనా చేత్తో మీరు పట్టుకున్న, చేపలు పట్టుకున్న, ఏదైనా పట్టుకోవడాన్ని క్యాచ్ అంటారు. DESTROY డిస్ట్రాయ్ అంటే నాశనం చేయుట. చూడొచ్చు మీ ఫ్రెండ్ ఎంత చక్కగా బొమ్మ పెట్టుకుంటే మీరు తోసేశారు.